గాఢాంధకారపు లోయలోనే నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. గొర్రెలకి దావీదున్నాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అంటే కొడవలతోటి ఆ యొక్క కొమ్మలు కోస్తున్నప్పుడు తీసి వాటికి వేస్తున్నాడు. దుడ్డు కర్ర అంటే అది సెక్యూరిటీగా అట్లా వచ్చినప్పుడు కొట్టే కర్ర. దండం అనగా శిక్షించేది, అది మరణానికి సూచన. దండం చూపించినప్పుడు రాజు దండం చూపించినప్పుడు అది అధికారానికి సంబంధించి ఉంటుంది. ఆ అధికారంలో ఆడి ప్రాణం తీసే అని దండం చూపించినా అయిపోద్ది. వాళ్ళకి రాజు పదవి ఇచ్చే, వాళ్ళకి ఆ పాజిటివ్ ఈ పాజిటివ్ అని చెప్పినా అది అయిపోతుంది. అంటే రాజు చేతిలో ఉన్న దండము మరణపు జీవపు శాసనం అయి ఉన్నది. అలాగా నేను అట్టుకు తోడైనట్టుగా నీవు నాకు తోడయ్యుందువు. గడాంతకారపులో వెళ్ళి సంచరించనను అట్లా భయం లేదు. నాకు భయం అంటే ఏడో తెలిసిపోయింది. ఇప్పుడు నాకు భయం లేదు. ఎందుకంటే గొర్రెలు నా మీద ఆధారపడ్డాయి కాబట్టి అంత ధైర్యంగా ఉన్నారు. ఇది మొదలుకొని నేను కూడా మీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి ఇంకా ధైర్యంగా ఉంటాను. నా జీవిత కాలంలో సుఖాలన్నీ చూసేసాను. నా జీవిత కాలంలో చేయాల్సిన పాపాలు చేశాను. నా జీవిత కాలంలో కష్ట నష్టాలు నేను అనుభవించి కూడా ఉన్నాను. నాయన, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదివు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు తినవలన్నీ ఇక నీకే. ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బ్రతుకు దినములన్నీ నీకే కృపాక్షేమములైన వెంట వచ్చును. నీ కృపయే నన్ను ఆదరించును. నీ కృప, నీ దయ, నీ ప్రేమ ఇది. అందుకే యవన కాలపు బిడ్డను తీసుకొచ్చి పడుకోబెట్టినప్పటికీ కూడా, వెచ్చదనానికి పడుకోబెట్టినప్పుడు కూడా తన మైండ్లో పాపపు ఆలోచనే రాలేదు దావీదుకి. ఎందుకంటే దేవుడితో ఇంకా బాగా కనెక్ట్ అయిపోయాడు, ఇంకా బాగా దగ్గరికి అయిపోయాడు. ఈ హృదయాన్ని దేవుడు ఇష్టానుసారుడైపోయాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైనట్టు దావీదు నా యొక్క ఇష్టానుసారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఎంత అద్భుతంగా దావీదు గొర్రెలకి ఏదైతే చేశాడో అదే యొక్క మ్యాటర్ క్లియర్గా, అదే సబ్జెక్టు తన జీవితంలో గొర్రెలకి తనకి జరిగిన అనుబంధాన్ని ఇక్కడ శత్రువుల దేశంలో జరిగింది. మరి దావీదు దగ్గర ఈ యొక్క గొలియాతు దగ్గర జరిగిన విషయాన్ని, దావీదు తన యొక్క కొడుకు దగ్గర జరిగిన విషయాన్ని, మరి ఈ యొక్క గేట్కి సిపాయిలు ఉన్నారు కదా, సిబ్బంది, వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా తలపూసుకుంటూ ఆ యొక్క తర్వాత ఇంటికి ప్రశాంతంగా కూర్చొని అప్పుడు దుఃఖంతో రాస్తున్న దుఃఖ కీర్తన అనొచ్చు. అది అప్పుడు రాస్తున్న పాట, అది అప్పుడు రాస్తున్న కీర్తన. అది ఏమని తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమముల నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసి, ఇక నా జీవితం దేవుడే, నా బ్రతుకు దేవుడే. చిరకాలము నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా మీతోటే నా లైఫ్. యెహోవా కృప, దీవెన, ఆశీర్వాదం సమస్తమునిక నా వెంట వచ్చును. క్లియర్గా చెప్పేశాడు. వస్తాయా రావా, దీవెన వస్తుందా రాదా, దేవుడు ఆశీర్వదిస్తాడా లేదు, ఇంకా మాట లేదు, వచ్చునని క్లియర్గా రాసేసాడు. ఎందుకంటే వచ్చేసే శత్రు దేశంలో చూపించాడండి దేవుడు యొక్క ప్రతాపం. అక్కడ కడుపు నిండినోడికి నువ్వు బిర్యానీ పెట్టినా వికారంగానే ఉంటుంది. మంచి ఆకలితో నోడికి పెరుగన్నం పెట్టు, దేవుళ్ళ కనబడతావు. దేవుడివే కనపడడం కాదు, దేవుడు నీ రూపాన్ని వచ్చాడు బాబా, దేవుడు నీ రూపాన్ని వచ్చాడమ్మా అంటూ ఉంటా. ఎందుకు అంటూ ఉంటావంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా అతని ప్రాణమునికి కాపాడాడు. అతని ప్రాణమును తను కాపాడాడు. అందుకన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండి చేర్చున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆ గొర్రెలను ఎలాగైతే శాంతిగా భద్రతగా శత్రువుల నుంచి కాపాడాడో, ఇక్కడ దావీదు గొర్రెలకి ఏదైతే చేశాడో అక్కడ ఫిలిస్తీన్ల దేశంలో తనకు జరిగిన సంఘటన యావత్తు కూడా రాశాడు. అందుకనే 12వ సంవత్సరంలో గొలియాతుని చంపేస్తాడు. ఎవరు? దావీదు.
తెలుసు కదా యుద్ధంలోని ఈ యొక్క గొల్యాతు ఫిలిస్తీయుడు. ఈ యొక్క ఫిలిస్తీ యొక్క దేశం నుంచి వచ్చినవాడు. కాబట్టి ఫిలిస్తీ దేశములకి వెళ్ళగానే శత్రువు దేశంలోకి రాగానే ఊరుకుంటాడా? అనుకోకుండా మనం బోర్డర్ దాటి వెళ్తేనే మన పని అయిపోయినట్టు. ఇక్కడి నుంచి అమెరికా ఊరికనే వెళ్ళిపోతున్నారా? అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారా? ఒక వీసా, ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుంది కదా! మా దేశంలో రావడానికి మీరెవరు? మీరెందుకు వచ్చారు? ఏ పర్పస్ మీద వచ్చారు? జాబా? ఎడ్యుకేషనా? లేకపోతే ఏమైనా కొంచెం మీ జీవనోపాధి పనులు చేసుకోవడం. ఒక్కొక్క వీసాలో ఒక్కొక్క ఐటెమ్ టైప్‌లో ఉంటది. ఐటెమ్ అంటే అదే రకాలు. ఏం రకాలు? ఏమో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో పర్మిషన్ అనేది ఉండాలి. పర్మిషన్ లేకపోతే ఎళ్ళరు కదా! ఇది బస్సుకి టికెట్ తీసుకోండి. లేకపోతే ట్రైన్‌కి టికెట్ తీసుకున్నట్టు కాదు కదా అక్కడ. అలాగే ఎవరి దేశానికి ఎవరు రావడానికి ఒప్పుకోరు. వాళ్ళ ప్రాంతస్తులు, వాళ్ళ నివాసులు, వాళ్ళ రాజు మాత్రమే ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అదే అండి. అక్కడిదే ఇక్కడొచ్చింది. ఇక్కడిది అక్కడికెళ్ళలేదు. అప్పుడిది ఇప్పుడొచ్చింది. ఇయన్నీ నిజాలా? అబద్ధాలా ప్రియమైన దేవుని బిడ్డలారా? బైబిల్‌లో ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు జరుగుతుందా? లేకపోతే ఇప్పుడు జరుగుతున్నయి బైబిల్‌లో పెట్టారా? ఎవరు ఒప్పుకోరు కదా! ఎవరి దేశానికి ఎవరెళ్ళినా ఒప్పుకోరు. అలాగా ఇక్కడ జరిగింది రాశాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు విందు చేశావయ్యా! నూనెతో నా తలాంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లిందంటే నా ఆనందం కళ్ళు గిన్నెనగా కళ్ళు నిండి పొర్లి పారిపోయే నీళ్లు కారిపోతున్నాయి. ఏంటి యొక్క అద్భుతం ఏంటి? రాజు దగ్గరికి మరణ శాసనంకెళ్ళడం పెట్టి, పట్టుకోవడం ఏంటి, జైల్లో పెట్టడం పెట్టి, రాజు దగ్గరికి తీసుకెళ్ళడం పెట్టి, తన రాజుని నేనెప్పుడూ నా పసితనంలో నేను చంపడం ఏంటి, అది ఇప్పుడు రాజ గ్రంథంలో తీయడం ఏంటి, ఇప్పుడు నాకు చావు సిద్ధపరచడం ఏంటి, దేవుడు వెర్రివేషం వేయమంటే పెట్టి, అక్కడి నుంచి తప్పించి బయట పడేయడం ఏంటి, బయట పడేసిన తర్వాత వేళ్ళొచ్చి నాకు నూనె రాయడం ఏంటి, స్నానం చేయించడం ఏంటి, భోజనం పెట్టడం ఏంటి, నాకు సేద తీర్చడం ఏంటి, తర్వాత మళ్ళీ నన్ను నా ఇంటికి చక్కగా వెళ్ళి సాగనంపడం ఏంటి, ఏంటిదంతా ఒక కళ్ళ కింద, ఒక అద్భుతం కింద, ఒక ఏదో మాయాజాలం కింద, ఒక ఇంద్రజాలం కింద ఉందేటని ఆ యొక్క ఆనందాన్ని తన్మయం చెందుతూ కన్నీటితోటి తను ఆనంద బాష్పాలతోటి తన గొర్రెల్ని ఎలా చూశాడు, అంతకన్నా శ్రేష్టంగా నీవు నన్ను చూసావు కదయ్యా, అంతకన్నా యోగ్యంగా నీవు నన్ను చూసావు కదా, అంతకన్నా బహుబలంగా నీవు నన్ను చూసావు కదా, ఇంతకు మించిన కాపరి ఎవరున్నారు నాకు, ఇంతకు మించిన ప్రాణ శ్రేష్ఠుడు ఎవరున్నారు, నా భార్య కూడా ఇంత బాగా చూసుకోదేమో, నా భర్త కూడా ఇంత బాగా చూసుకోడేమో, ఆస్తులు రాసిచ్చిన పిల్లలు ఎప్పుడు చంపేస్తారో కూడా తెలియదేమో అని తన జీవిత కాలంలో గొర్రెల విషయంలో ఏదైతే అనుభవించాడో తన వ్యక్తిగత జీవితంలో శత్రువుల దేశంలో కొడుకు దగ్గర, ఇంటి దగ్గర తాను అనుభవించిన జీవితాన్ని అంతా కూడా ఇంత ప్రతి క్షణం కూడా నీవు నన్ను ఒక్కరోజు ఒక్క పాయింట్ కూడా వదలకుండా కాపాడుకుంటూ వచ్చి నా బిడ్డ కూడా నా మీదకి వస్తున్నప్పుడు నా బిడ్డను కూడా చంపేసావే కనికరం లేకుండా. ఇంతకు మించిన వాడు నాకు ఎవరున్నారయ్యా, నాకెవరు దొరుకుతాయా, నన్ను ఎంత బాగా చూసుకునేవాడు. భార్య బాగా చూసుకుంటే భర్త వదలడు, భర్త బాగా చూసుకుంటే భార్య వదలడు, పిల్లలు బాగా చూసుకుంటే తల్లిదండ్రులు వదలరు. కానీ తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు వదిలేస్తారు. అందరినే కాదు ఇది, కొంతమందిలో వదిలేసిన వారినే. ఎక్కడ గొలియాతని చెప్పాడు, ఎక్కడ పట్టబడ్డాడు, ఎక్కడికి తీసుకొచ్చాడు, ఎక్కడ చరిత్ర రాశారు, ఆ చరిత్ర ఇక్కడ ఎందుకు రాశారు? ఈ వాక్యం మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం చెప్పండి ఎక్కువగానే? క్రిస్మస్ టైంలో ఉంటాం. ఎప్పుడు ఉంటాం? పిల్లలు యెహోవా నా కాపరి నాకులేమీ కలగదు పచ్చిక చోట్లని టిక్కు 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 అని బుడతల్లాగా చెప్పేస్తూ ఉంటారు కదా చిన్ని పిల్లలు. నేను సండే స్కూలు వేసినప్పుడు చిన్నతనంలో నేను తర్వాత సండే స్కూల్ 500 మంది పిల్లల చేత నడిపించేదాన్ని చక్కగా. అప్పుడు నేను చదివిచ్చేసేదాన్ని వర్సిటీ. చక్కగా డ్రామాలు వేయించేదాన్ని. ప్రతి ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. డ్రామాల్లో ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకు తప్పలేదు. చక్కగా వేయించేదాన్ని. ఆ సీరియల్స్ అన్నీ కూడా. ఇప్పుడు నిజమేనరా ఒక మాట నా విషయంలో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. కొంత అనుభవానికి దేవుడు కొంతమందికి గొర్రెలనిచ్చేవాడు. గొర్రె మనిషికి సాదృశ్యమైంది. ఈరోజు ఇక్కడ ఎలా చెప్పడానికి దేవుడు ఆ చిన్ని బిడ్డల్ని నాకిచ్చి కొంత అనుభవాన్ని నాకు నేర్పించాడేమో నాకిప్పుడు అనిపిస్తుంది. వాళ్ళెలా లైన్‌లో పెట్టాలి, వాళ్ళెలా ఉంచాలి, ఎలా చెప్పాలి, చేయడం అనేది ఒక సండే స్కూల్ టీచర్‌గా నాకు దేవుడు ఆ యొక్క తర్ఫీదప్పుడు ఇచ్చాడేమో, గొర్రెలు 4 ఇచ్చినట్టుగా ఈ పసిబిడ్డలని దేవుడు నాకు సండే స్కూల్ ద్వారా అలా ఇచ్చాడేమో. చిన్నప్పటి నుంచి నాకు కూడా బోధనని, ఆళ్ళకి చెప్పే విధానాన్ని దేవుడు నేర్పించి ఈరోజు ఇంత అనుభవానికి నన్ను రప్పించాడేమో అని అనుకున్నా. అంటే నాకన్నా మీ దైవజనులు అనుభవస్తులే. నాకున్న చిన్నపాటి అనుభవం ఏదో మీతో పంచుకుంటున్నానంతే. ఆ వాక్యం అనుకుంటున్నారా ఈ వాక్యం? అదే అనుకుంటారు. అందుకే అన్నాను. ఈ వాక్యం ఎక్కువ చదివినప్పుడు నవ్వుగాను, హాస్యాస్పందంగాను, చాలా వెటకారంగానే ఉంటది. ఇప్పుడు చూసినప్పుడు చిన్న పిల్లలు చెప్పేత్తారన్నాను కదా! యెహోవా నా కాపరి నాకులేమి కలుగదని టిక్కు టిక్కుమని. అలాగా
చెప్పినట్టుగా అప్పుడు కనపడుతుంది ఈ వాక్యం కదా. ఇప్పటిదాకా కనపడలేదా మీకు? ఎందుకు కనపడదు? పిల్లలు చదువుతారు, మేము చదువుకుంటాం, అందరూ చదువుకుంటారు. నువ్వు మేము చదువుకుంటున్నప్పుడు ఏమన్నా నువ్వు చూస్తున్నావా అని మీరు నన్ను అడగచ్చు. చాలా తేలికగా తీసుకొని మాటల్లో ఎంతటి లోతైన భావం ఉందో, ఎంతటి లోతైన అర్థం ఉందో, మరి ఎన్ని వివరాలు ఇందులో దాచబడి ఉన్నాయి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకు ఈ వాక్యం చదివిన తర్వాత, విన్న తర్వాత అద్భుతం అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు గానీ, నాకైతే మహా అద్భుతం అనిపిస్తుంది. ఇంత తేలికగా ఉన్న ఈ మాటల్లో ఇంత గూఢార్థం దాగుందా? ఇంత లోతుగా ఉందా? ఇంత మర్మం ఉందా? అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. బరువుగా తీసుకున్నారు, భారంగా తీసుకున్నారు, బాధ్యతగా తీసుకున్నారు, మర్మంగా తీసుకున్నారు, వెటకారంగా తీసుకున్నారు. మాకు తెలుసులే అని ఈజీగా తీసుకున్నారు. మీ అనుభవాలు మీకే తెలియాలి. నాకైతే దేవుని యొక్క మహాశక్తి కనబడుతుంది. దేవుని యొక్క మహాశక్తి నాకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ చిన్న మాటల్లోన, ఈ తేలిక మాటల్లోన ఇంత గూఢార్థం దాగుందా? ఇంత మర్మం వివరించబడి ఉందా? ఇన్ని యొక్క సమస్యలు అందులో దాచబడి ఉన్నాయా అని నాకు అనిపించింది. అందుకే అంటున్నాను, మీకు అనిపించిందో లేదా? అందుకే నా ప్రసంగాలు ఎక్కువ డౌట్గానే ఉంటాయి అని అంటున్నాను. ఆ డౌట్‌నే నేను మీకు చెప్పాలనుకున్నాను. మీ దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు సరిగా వినకపోయినా, సరిగా ఇక్కడ పెట్టుకోకపోయినా, సరిగా చదవకపోయినా ఏం అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు పెట్టుకున్న కలెక్షన్ ఎలా ఉంది? సమాజంలో నువ్వు నడిచి తీరు అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళు మెప్పిత్తు కూర్చుంటామా? వాళ్ళ పొగడ్తల కోసం ఎదురు చూస్తామా? వాళ్ళు అన్నారని దుఃఖపడుతూ ఉంటామా? మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం కదా. కాబట్టి ప్రతి క్షణం నిన్ను కాపాడేవాడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసయ్య. దావీదు దేవుడి మీద ఆధారపడ్డట్టుగా మీరు ఆధారపడుతున్నారా? దావీదుని దేవుడు రాజుని చేశాడు. దావీదుకి దేవుడు బోల్డ్ మంది భార్యలను ఇచ్చాడు. దావీదుకి దేవుడు బోల్డ్ ఆస్తి ఇచ్చాడు. దావీదుకి దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడు. మంచి రూపశీలి, మంచి అందగాడు. ఒక పనికిరాని వాడిని తీసుకెళ్లి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే దావీదు దేవుడిని పరిపూర్ణంగా నమ్మాడు. అరాకొర భక్తి కాదు. ములుగామా తేలామా, ఎప్పుడు ములుగామా ఎప్పుడు తేలామా అన్నది కాదు. అరాకొర భక్తి కాదు, పరిపూర్ణమైన భక్తి. నేను అదే అన్నాను, మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోండి. ఆధారపడలేనప్పుడు నేను మీ మీద ఆధారపడేలాగా నన్ను చెయ్యండి అని నువ్వు ప్రార్థన చెయ్యండి. ఎంత అద్భుతంగా ఉన్నాయారా అసలు ఈ మాటలు! ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయారా ఈ మాటలు! చదువుతూ ఉంటే నాకు పండగ కింద అనిపించింది. చదువుతూ ఉంటే మనసుకి ఒకలాంటి ఆనందం వచ్చేసింది నాకు. ఆయన మాటలు తేనె కన్నెను తీయనైనవి, జుంటె తేనె దారుల కన్నెను మధురమే. పాటలేదా? జుంటె తేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను, జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. నా జీవిత కాలం అంతా కూడా నేను నీకు తోడై ఉంటానయ్యా. చిరకాలం యెహోవా మందిరంలో నేను నీకు నివాసము చేసేదను. ఆ పాట కూడా అందుకే రాశాడు ఆయన. జీవితకాలం అంతా నేను నీతో ఉంటాను. జుంటి తేనె దారాల కన్నా నా వాక్యం అంత మధురమైనది అని చెప్పట్లేదా దేవుడు? తేనె కన్నా నువ్వు తీయనైనది అని చెప్పట్లేదా? ఎన్ని పాటలు లేవు దేవుని వాక్యం మీద, తేనెతోటి పట్టుతోటి. నువ్వు పట్టుకునే పట్టు ఎలా ఉంది దేవుణ్ణి? యాకోబు ఒక రాత్రంతా దేవుడితో పెనుగులాడినట్టుగా ఉందా? లేకపోతే అబే నేను అబద్ధం ఆడవిన్నాను ఇంకా నయమే, నేను నీ భక్తుణ్ణి. లేదు పేతురు, తెల్లారక ముందు 3 సార్లు ఇంకా నయమే ఊరుకో చెప్పావు కానీ నేను నేను అలా అబద్ధం ఆడను. నేను పొట్టు అంటే పొట్టే, మాట అంటే మాటే. ఇంకా కోడి కుయ్యలేదు అప్పటికే 3 సార్లు ఎరుగను ఎరుగను ఎరుగను. మరి యాకోబు
కాళ్ళు ఇరిసేసిన, గూడు తీసేసిన అక్కడ ఆ కాలుతోటి దేక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలను. ఒక నరుడితో, ఒక దేవునితోటి నరుడు రాత్రంతా కూడా అక్కడ పోరాడాడు. మన ఇంట్లో కాసేపు కరెంటు పోయినా, మన ఇంట్లో మెంబర్స్ ఎవరో కనిపించకపోయినా కూడా దడదడలాడిపోతాం. ఆ కికారమైన అడవిలో, ఆ యొక్క ఇసుక ర్యాంపుల్లో ఆ యొక్క మనుషులు ఒక శక్తి, దేవుని యొక్క శక్తి వచ్చి దేవుడు స్వయంగా తనతో మాట్లాడుతున్నప్పుడు దేవునితో భయము భక్తి లేకుండా కాళ్ళు పట్టుకొని ఎలాడైనట్టు ఎవరు? యాకోబు. ఈ రాత్రి నువ్వు దేవునితో అలాగున్నావా? ఈ క్షణం నువ్వు దేవునితో అలాగున్నావా? దేవునితో అలాంటి ప్రార్థన కలిగి, అలాంటి సంబంధం కలిగి, అలాంటి సన్నిహితం కలిగి, నాకు దేవా నువ్వెందుకు నాకు జవాబు ఇవ్వట్లేదని ఆయనతో కన్నీటి ప్రార్థన చేయడానికి, ఆయనతో కుటుంబ ప్రార్థన చేయడానికి, నువ్వు నీ కుటుంబం కలిసి యెహోషువలో ప్రార్థన చేయడానికి ఏ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు అని అడుగుతున్నాను ఈ క్షణమా. దేవునితో నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి? ఆ బైబిల్ దులిపేసుకొని అప్పుడు వెళ్ళి కూర్చొని అయ్యగారు చెప్పిన మాటలు రెండు అలా వినేసి చక్కగా వచ్చేసి ఆ పక్కన పెట్టేసి వచ్చేవాళ్ళు టీవీ, వచ్చేవాళ్ళు సెల్ ఫోన్, ఒక నోటితోటి కుటుంబ సభ్యులతో మాటలు, కాసేపు సీరియల్ టైం, కాసేపు ఈ నాట్లకి నీకు టైం దొరుకుతుంది కానీ దేవుడికి టైం దొరకట్లేదా నీకు? నాకుండే బిజీలు నాకున్నాయి.